నంద్యాల ఎస్పీ సార్కి నమస్తే అయ్యా. మేము పానెంలో ఉండే ట్రాన్స్జెండర్మి. నా పేరు ఇందు. మమ్మల్ని ఇట్లా కొట్టి తిట్టి మా ఇల్లు పగల కొట్టి ఇంట్లో అన్ని ధ్వంసం చేసి అన్నీ చేసినారు. అయినా కానీ సొందనాల్లో కేసు వేసినాము. అయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టినా కానీ అది పాండానికి పంపిస్తున్నారు. పాండం సార్ వాళ్ళు ఇంక 2 రోజులు ఇంక 3 రోజులు అని మమ్మల్ని పిలుచకుండా ఉన్నారు. ఏం చేయకున్నారు. ఇంతమంది ఉన్నాం మేము. ఇంతమంది మేము ఏడ బతకాలా ఎక్కడ బతకాలా ఊర్లు తిరుక్కుంటా ఆడ ఈడ ఉంటున్నాము. మాకైతే చాలా బాధగా ఉంది. మాకైతే నంద్యాలలో పానెంలో ఉండే హిజరాలతో మాకు ప్రాణహాని ఉంది. హసీనా, వినిత, శ్రావణి, ఇంకా నెల్లూరులో ఉండే ఆస్ని, ఆమెతో మాకు ప్రాణహాని ఉంది. మేము ఎక్కడ ఉండకూడదని ఆమె చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. ఎక్కడున్నా కానీ చంపేస్తామంటుంది అని కేసు వేసినాము. మేము కేసు పెట్టినాము. అది పాండానికి పంపిస్తున్నాము. ఆ సార్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాకు ఇంకా మమ్మల్ని పిలిచిన కూడా పిలిచట్లేదు మాట్లాడతామని. మాకు ఏది స్పందించట్లేదు, ఏమి చేయట్లేదు. మీరే దయచేసి మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళతో నెల్లూరు ఆమె ఆస్ని అనే ఆమెతో ఉంది మాకు ప్రాణహాని. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పాండం సిఎస్ఆర్ ఎస్ఐసార్ వీళ్ళు. మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. నాకు 70 ఏళ్ళు ఉండే సార్, నీకు నమస్కారం చేస్తానయ్యా. ముసల్లా నేను నడవడానికి చేత కాదు. కాళ్ళు నడవనియవు, చేతులు నడవనియవు. నా పండ్లన్నీ కూడా కొట్టిన వాడు తిరుపతి ఆసిన వాడు నా పండ్లను కూడా కొట్టి ఆసినాని ఆయమ అందరు కలిసి నన్ను పండ్లు కూడా కొట్టి పెట్టినారు. ఆయనకు అందరికీ నమస్కారం చేస్తాను. నంద్యాల ఎస్పీ గారికి నమస్సులు. నాకు చేయలేదు. ఈ వయసులో నేను కూడా ఎక్కడికి వెళ్ళలేను. నన్ను కూడా కొట్టి చాలా చిత్రహింసలు చేశారు. నెల్లూరి హాసిని నంద్యాల వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది. దయచేసి కాపాడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమతి. గత మాకు 10 నెలల నుంచి నెల్లూరు హాసిని చాలా అరాచకాలు చేస్తుంది. నెల మీరు శిస్తు కట్టాలి, 20,000 కట్టాలి, 30,000 కట్టాలని మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఎందుకు వస్తే రాత్రి 1 గంటకి అందరినీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు వస్తారు. తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, డోను, గుంతకలు అందరూ వచ్చి మా ఇంట్లో రాత్రి దాడులు చేస్తున్నారు సార్. మేము ఎవరికి శిస్తు కట్టాలి, మా స్వతంత్రంగా మా ఊర్లో మేము బతకాలని కోరుకుంటున్నాం సార్. మా ఇండ్లు వాళ్ళు కొట్టి మా డబ్బు బంగారాన్ని తీసుకొని మా తన ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మా ఊళ్ళో స్వతంత్రంగా బతకాలని మాకు న్యాయం కావాలి. డిఎస్పీ సార్ని, కలెక్టర్ మేడంని అందరినీ కోరుకుంటున్నాం. మా ఊర్లో మాకు న్యాయం చేస్తారని.